ఓపీటీలో చేంజెస్ అయితే డెఫినెట్ గా రాబోతున్నాయి. రెగ్యులేటరీ ఎజెండాలో వాళ్ళు పెట్టుకున్నారనమాట ఈ విషయము. రెగ్యులేటరీ ఎజెండా అంటే ఏంటి, దాని తర్వాత ఫర్దర్ గా ఎలా ముందుకు తీసుకెళ్తారు, ఎలా వాళ్ళు ఏ వెబ్సైట్లలో పెడతారు, తర్వాత మనకి 30 to 60 days టైం ఎలా ఇస్తారు, ఈ డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో నేను చెప్తాను. ఏంటంటే ప్రస్తుతం ఓపీటీ వాళ్ళకైతే కొంచెం అంత చెప్పుకునేంత గొప్పగా అయితే ఏం లేదు. బట్ ఇది ఎట్లా ఉంటుందంటే మిక్స్డ్ రియాక్షన్ ఉందన్నమాట. ఇప్పుడు ఒక H1 ని తీసుకోవాలంటే కొంత వాళ్ళు టెన్షన్, కంపెనీస్ ఇప్పుడు కొంచెం ఆలోచిస్తున్నాయి. ఎందుకంటే గవర్నమెంట్ కి ఎందుకు H1 ని తీసుకున్నావు అని చెప్పి ఎక్కడ చెప్పాల్సి వస్తుందో అన్న హెడేక్ తోటి ఇప్పుడు H1 వాళ్ళని ఎందుకు తీసుకోవటం అని ఆలోచిస్తున్నారు. కానీ ఓపీటీ వాళ్ళకి, స్టెమ్ ఓపీటీ వాళ్ళకి నిజంగా స్కిల్ ఉంటే కనుక ఖచ్చితంగా వాళ్ళకి అవకాశం అయితే ఉంటది. ఇప్పుడు ప్రస్తుతానికి వీళ్ళకి ఇంకా సర్టెన్ సీరియస్ రూల్స్ అంటూ ఏం రాలేదు. ఈ F1 రిలేటెడ్ రూల్స్ వేరు, మీకు ఓపీటీ స్టెమ్ ఓపీటీకి సంబంధించిన రూల్స్ వేరు. ఈ F1 మీద స్టూడెంట్ వీసా మీద డ్యూరేషన్ ఆఫ్ స్టే అని, తర్వాత వెళ్ళి చేంజ్ ఆఫ్ స్టేటస్ అయితే స్టాంపింగ్ చేయించుకోవాలని, తర్వాత నెక్స్ట్ ఫర్దర్ సెకండ్ మాస్టర్స్ చేయడానికి, ఇట్లాంటి రూల్స్ అన్ని ఫెడరల్ రిజిస్టర్ లో పెట్టారు కదా. వాటికి 30 to 60 days టైం ఇచ్చారు. ఎప్పుడు ఇది జూలైలో పెట్టారు. తర్వాత మళ్ళీ స్ప్రింగ్ 2025 అని మొన్న కూడా పెట్టారు అనమాట. సో అవి ఇది స్టూడెంట్ వీసా రిలేటెడ్ న్యూస్. అది నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి ఓపీటీ వాళ్ళకి రాబోయేటువంటి చేంజెస్ ఎలా చూసుకోవాలి అనేది నేను మీకు క్లారిటీగా ఈ వెబ్సైట్ లో చూపిస్తాను నేను.